హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్. ఈరోజు ఆరతి తయారు చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇది వినాయక చవితికి తొలి ఏకాదశికి ప్రసాదం కింద తయారు చేస్తారు. ఇది ఇప్పుడు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్ పెట్టుకొని ముందుగా దీనిలో 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేయడం వల్ల తాలికలు చప్పగా కాకుండా టేస్టీగా ఉంటాయి, అందుకని కొంచెం బెల్లం వేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇది ఇలా బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో 2 గ్లాసులు వాటర్కి 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాగా కలుపుకోవాలి, ఆఫ్ చేయకుండా. ఇలా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత కొంచెం కొంచెంగా పిండి తీసుకుంటున్నాను. పిండిని ఒకసారి బాగా కలుపుకొని చపాతీ కర్ర ఉంటుంది, చపాతీ పీట ఉంటుంది కదా, పీట మీద బియ్యం పిండి వేసుకొని ఇలాగా తాలికల కింద చేసుకోవాలి. పిండిని అంతని ఇలాగా చేసుకుందాం. మొత్తం పిండిని చేసుకొని ఈ తాలికల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కుక్కర్ తీసుకుంటున్నాను. మీరు వేరేది ఏమైనా బౌల్ తీసుకోవచ్చు. నేనైతే ఈ కుక్కర్ తీసుకొని దీనిలో వాటర్ వేసుకొని ఇలా స్టాండ్ పెట్టుకుంటున్నాను. స్టాండ్ పెట్టి ఇలాగ కన్నాలది ప్లేట్ ఏమైనా పెట్టుకోండి. ఇలాగ పెట్టుకొని మనం వీటిని స్టీమ్ చేసుకోవాలి. ఇలా స్టీమ్ చేయడం వల్ల మనం తాలికలు వాటర్లో వేయగానే విడిపోకుండా ఆరతి గట్టిగా ఉంటుంది, తాలికలు విడిపోకుండా ఉంటాయి. అందుకని ఇలా స్టీమ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. 10 మినిట్స్ వరకు మూత పెట్టుకొని స్టీమ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. తాలికలు బాగా స్టీమ్ అయిపోయి ఉంటాయి. వీటిని పక్కన పెట్టుకొని వేరే బౌల్లో మనకి ఆరతికి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని దీనిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఈ బెల్లం అంతా మెల్ట్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు బాగా మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది బాగా బాయిల్ అయింది కదా వాటర్. ఇప్పుడు మనం స్టీమ్ చేసుకున్న తాలికల్ని దీనిలో వేసుకోవాలి. ఇవి కూడా బాగా బాయిల్ అయ్యేంత వరకు పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు వేరే బౌల్లో బియ్యం పిండి తీసుకొని దీనిలో వాటర్ వేసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి పలచగా. ఇది బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు దీనిలో బియ్యం పిండిని దీంట్లో వేసుకుందాం. మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి వాటర్ ఉంది కదా, అది ఇందులో వేసుకుంటే మనం ఆరతి చిక్కగా అవుతుంది. చిక్కగా అవ్వలేదంటే ఇంకా కొంచెం బియ్యం పిండి కలిపి వాటర్లో కలిపి వేసుకోండి. అది వేసి ఇలా కలుపుతూ ఉండగానే చిక్కగా అయిపోతూ ఉంటుంది. ఇలా బాగా కలుపుకొని మనకి పలుచగా కావాలంటే ఇప్పుడు దీనిలో 1 కప్పు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను. పలుచగా కావాలంటే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా కొంచెం దగ్గరికి అవ్వాలనుకుంటే 1 నిమిషం ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కొబ్బరి తురుము వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆరతి. ఈ కన్సిస్టెంట్లో ఉంటే సరిపోతుంది. ఇంక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా ఆరతి రెడీ అయిపోయింది. ఇది హెల్దీగా, మంచి హెల్దీ కూడా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.